సో హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. తెలంగాణలో రైతు బంధు తేదీ మళ్ళీ మారింది. కొత్త డెడ్ లైన్ మార్చి 31. ఏడాపెడా తేదీలు మార్చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. రైతు బంధు పంపిణీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాగుడు మూతలు ఆడుతున్నట్టుగానే అనిపిస్తుంది. అసంతృప్తిపై రైతుల్లో వ్యక్తమవుతుంది. అయితే రైతు బంధు పంపిణీ పూర్తిగా ఎడాపెడా తేదీలు మార్చేస్తూ బిచ్చం వేస్తున్న ధోరణితో వివరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు. అధికారంలోకి రాగానే డిసెంబర్ 9 నుండి రైతు బంధు వేస్తామంటూ ఎన్నికల ప్రచారంలో నమ్మించి తీరా మార్చి నాటికి కూడా ఇవ్వలేని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫిబ్రవరి నెలాఖరు వరకు కూడా రైతు బంధు పంపిణీ పూర్తి కాకపోవడంతో ప్రభుత్వం ప్రాధాన్యాన్ని ఎండగడుతున్నారు. రైతు బంధు పంపిణీ ఎప్పటికీ పూర్తి చేస్తారన్న విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి స్పష్టత ఉన్నట్టు కనిపించడం లేదు. ఎప్పటికప్పుడు తేదీలు మార్చేస్తున్నారు. ఈ నెలలో 2 సార్లు మాట మార్చడం గమనార్హం. ఈ నెల 2న ఎల్బీ స్టేడియంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెలాఖరు నాటికి రైతులందరికీ రైతు బంధు పంపిణీ చేస్తామని కూడా ప్రకటించారు. గడువు సమీపిస్తున్న పూర్తి కాకపోవడంతో మళ్ళీ మాట మార్చారు. ఈ నెల 21న కొడంగల్ పర్యటన సందర్భంగా కోస్గిలో నిర్వహించిన బహిరంగ సభలో కూడా మాట్లాడుతూ మార్చి 15 నాటికి ఆఖరికి అందరి ఖాతాల్లో రైతు బంధు జమ అవుతుందని కూడా చెప్పారు. అప్పుడు ఆ మాట మీద కూడా నిలబడలేదు. సోమవారం సచివాలయం మీడియాతో మాట్లాడుతూ మార్చి 31 నాటికి రైతు బంధు వేస్తామంటూ కొత్త డేట్ ప్రకటించారు. దీంతో కొత్త తేదీలపై కూడా తమకు నమ్మకం లేదని రైతులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వంపై సన్నగిల్లుతున్న విశ్వసనీయతను సూచిస్తున్నారు. సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి.